స్పందన అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైఫ్ బై స్పందన. అండ్ ఈరోజు నా వెయిట్ లాస్ జర్నీలో డే 17 అనమాట. డే 17లో నేను తింటున్న రెసిపీని ఈ వీడియోలో నేను చూపిద్దాం అనుకుంటున్నా. నేను తింటున్న ఏంటంటే జొన్న గడక ఈజ్ ద బెస్ట్ రిప్లేస్మెంట్ ఫర్ రైస్ని స్వాప్ చేసి ఈ జొన్న గడక లేదంటే జొన్న రొట్టె లేదంటే ఇప్పుడు నేనైతే ప్రజెంట్ జొన్న రొట్టె అయితే కాదు, జొన్న గడక తింటున్నా, చపాతీ తింటున్నా. ఇంకా రైస్ అయితే ఈ 16 డేస్లో జస్ట్ ఒక 2 టైమ్స్ అయితే రైస్ తీసుకున్నా అంతే. ఇంక ఈరోజు అయితే జొన్న గడక రెసిపీని మీ అందరికీ చూపిస్తా. జస్ట్ సింపుల్గా క్విక్గా అయిపోతుంది. మన దగ్గర జొన్న గడక అంటే జొన్నలు ఉంటాయి కదా, వాటిని రవ్వలాగా మనం పట్టించుకోవాలి, లేదంటే మన ఇంట్లో మిక్సీలో అన్న తిప్పేసుకుంటే సరిపోతుంది. సో అది నేను ఈరోజు చూపిస్తాను. ప్రాసెస్ అంతా వీడియోలో మొత్తం చూడండి, ఓకేనా. దీనికోసం అయితే మనకు ముందుగా కావాల్సింది అయితే జొన్న రవ్వ. ఈ జొన్నలు మార్కెట్‌లో మనకు దొరుకుతాయి. లేదా మనం తెచ్చుకొని మిల్లులో పట్టించుకోవాలి. లేదా ఇంకా బెస్ట్ ఇంట్లోనే చేసుకుంటామంటే ఇంట్లో కూడా మనం మిక్సీలో తిప్పుకుంటే సరిపోతది. గోధుమ రవ్వలాగా తిప్పుకోవాలి. రవ్వ ఉంటుంటే తింటుంటే చాలా బావుంటుంది. ఆ పంటి కింద పడుతుంటే ఆ టేస్ట్ అనేది ఇంకా మంచిగొస్తది. ఇంకా ఇక్కడ నేను రేషియో ఎట్లా తీసుకుంటున్నా అంటే 1 కప్ రవ్వకి 3-4 కప్స్ వాటర్ అయితే తీసుకుంటున్నా. ఫస్ట్ అయితే 1 కప్ రవ్వ వేసుకొని దాన్ని మనం డ్రింకింగ్ వాటర్‌తోని ఒక 2 టైమ్స్ అట్లా వాష్ చేయండి. వాష్ చేయడం వల్ల డస్ట్ ఏదైనా ఉన్నా పైన ఏదైనా చెత్తున్నా, ఎందుకంటే జొన్నలలో కొంచెం వాటివి కొంచెం కట్టె పుల్లలు అట్లా చిన్న చిన్నవి ఉంటాయి గదా! సో, అవన్నీ పోతాయన్నమాట. అట్లా 2 టైమ్స్ వాష్ చేసుకున్న తర్వాత నేనైతే 1:4 తీసుకున్న రేషియో ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. 4 తీసుకోవడం వల్ల కొంచెం గట్టిగా ఉండకుండా మెత్తగుంటది. నాకు ఆ కన్సిస్టెన్సీ ఇష్టము. లేదా గట్టిగా కావాలంటే 1:3 తీసుకోండి. సో, అట్లా నేను 4 గ్లాసెస్ వాటర్ వేసి మంచిగా ఒక 15-20 మినిట్స్ అయితే నానబెట్టుకున్నా. ఇది బాగా మరిగినంక కొంచెం సాల్ట్ వేసి కలపాలి. ఇంకా తర్వాత కలపడం వల్ల ఉండలు కట్టకుండా ఉంటుంది. ఒక్కసారి అది కొంచెం థిక్‌నెస్ వచ్చిన తర్వాత అప్పుడు మనం లో ఫ్లేమ్‌లో పెట్టి మూత పెట్టి ఉడికించాలి. జొన్న గడకని ఎలా తినాలంటే దీన్ని ఉట్టిగా మనమైతే తినలేము. కాంబినేషన్‌గా పప్పు లేదా పచ్చడి, సాంబార్ అలా చాలా బావుంటాయి. ఈరోజైతే నేను మునక్కాయ కర్రీతో అయితే తింటున్నా. పుల్ల పుల్లగా ఉంటే ఇంకా చాలా బావుంటది. ఇలా తింటే రైస్ తిన్న ఫీలింగ్ వస్తది. కానీ క్యాలరీస్ చాలా తక్కువుంటాయి. అండ్ జొన్నల్లో ఫైబర్ ఎక్కువ ఉంటది కాబట్టి షుగర్ ఉన్న వాళ్ళకి, వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్. ఎనర్జీ లెవెల్స్ గూడా ఎక్కువ ఉంటాయి. సో, మనం తిన్నా గూడా ఫుల్ ఫిల్లింగ్ ఉంటది. స్టొమక్ అంతా హ్యాపీగా ఉంటది. అసలు రైస్ తిన్న ఫీలింగే ఉంటదనమాట. సో, అలా ఈ జొన్న గడక అయితే వెయిట్ లాస్‌కైతే మంచిగా యూజ్ అయితది. మీరు గూడా ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ ఈరోజు డే 17లో ఉన్నా గాబట్టి నేను జొన్న గడక ఈ ఈ 1 గ్లాస్ నాకు అయితే సరిపోతది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. అండ్ ఫైనల్లీ నా లంచ్ ప్లేట్ ఇది జొన్న గడక, ఇది మునక్కాయ టమాటో బాయిల్డ్ ఎగ్, ఇదేమో కీరా రైతా, ఇదేమో క్యారెట్స్. కీరా ఏమో నేను ఈరోజు రైతాలో వేసుకున్నా, ఎందుకంటే జొన్నలకి చాలా బాగుంటుంది. ఆనియన్స్ వేసుకోలేదు, కీరాతో తింటున్నా. అండ్ కీరా చిన్న చిన్న చాప్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. అండ్ జీలకర్ర పొడి అండ్ మిరియాల పొడి, కొంచెం సాల్ట్. డైట్లో ఉన్నప్పుడు సాల్ట్ కూడా ఇంటేక్ అనేది తక్కువ తీసుకోవాలి. సో ఇదనమాట ఈరోజు నా లంచ్. అండ్ జొన్నలు మనం చేసుకోవాలనుకుంటే మార్నింగ్ నానబెట్టుకోండి, లంచ్ టైంకి మనం పెట్టేసుకుంటే సరిపోతుంది. ఫస్ట్ ఒక 5 మినిట్స్ బాగా కలుపుతూ ఉండాలి, ఇంకా తర్వాత అదంతా ప్రిపేర్ అవుతుంది. నాకు చిన్న గ్లాస్ సరిపోతుంది, ఎనఫ్. ఇవన్నీ తింటా కాబట్టి ఫుల్ ఎనఫ్. నాకు కడుపు నిండే తింటా. నాకు ఇదంటే చాలా ఇష్టము. సో అదనమాట. వీడియో మీకు నచ్చిందా? ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. ఒకవేళ మీకు నచ్చితే కనుక ప్లీజ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. లైఫ్ బై స్పందనకి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసుకుంటే నేను ఏ వీడియో పోస్ట్ చేసినా మీకు మాత్రం నోటిఫికేషన్ వస్తుంది. సో అదనమాట. నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో డే 18లో కలుద్దాము. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్. టేక్ కేర్. బాయ్ బాయ్.